కుంభరాశి వారికి ద్వితీయ భావములో ఈ కుజశనుల కలయిక సంచారం కొనసాగుతుంది. అనగా మీనరాశిలో జరిగేటువంటి ఈ కుజశనుల యొక్క కలయిక సంచారం ఈ కుంభరాశి వారికి ద్వితీయ భావం కావడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వీరి మాటలకు విలువ పెరుగుతుంది. ఒక్కోసారి మంచి ఫలితాలు, తద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, అభినందనలు కూడా అందుకుంటారు పెద్దల నుంచి. కానీ ఒక్కోసారి వీరి మాటలు కఠినంగా మాట్లాడడం వల్ల ఎదుటివారు నొచ్చుకోవడం, తద్వారా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి కొన్ని సందర్భాల్లో వీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి ఒక్కోసారి వీరు నష్టపోయేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు అనుకోకుండా మంచి ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకసారి నష్టపోయేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. అకాల వర్షాల వల్ల కానీ, లేకపోతే ఇతరత్ర ప్రమాదాల వల్ల కానీ, లేకపోతే అగ్ని ప్రమాదాల వల్ల కానీ పంట నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో వీరు కుంభరాశి వారు ఎదుర్కొనేటువంటి వాతావరణం ఉంటుంది. ఇంటి సభ్యులు కానీ, లేకపోతే వీరి కింద పనిచేసేటువంటి సహ ఉద్యోగులు కానీ, లేకపోతే పనివారి సహకారం ఒక్కోసారి పూర్తిగా వీరికి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఒక్కోసారి వారి సహకారం వల్ల మంచి ఫలితాలను కూడా పొందడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కొన్ని కార్యక్రమాలంతా కూడా నిర్వహించి మధ్యలో ఆపివేయడం కానీ, లేకపోతే వాయిదా వేసుకునేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. అలాగే స్థిరాస్తుల నుంచి రావాల్సిన ఆదాయం కూడా ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగాలేని పరిస్థితులు, మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారికి. కుంభరాశి వారు వీలైనంత వరకు కాలం వ్యతిరేకంగా పయనిస్తోంది కనుక, భగవంతుడు కూడా మన అనుకూలంగా లేడు కనుక, ఈ కుజశనుల కలయిక ద్వితీయ భావంలో జరుగుతుంది కనుక, రాబోయే మంచి రోజులు దృష్టిలో పెట్టుకొని మౌనం వహిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే త్రికట శుద్ధిగా మనసావాచ కర్మన తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల తప్పనిసరిగా వీరు కొన్ని వివాదాల నుంచి, మాటల నుంచి, సమస్యలను రాకుండా వీరు బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేస్తూ మౌనం వహించడం వల్ల, తమ చేతనైనంత వరకు శక్తి సామర్థ్యాలతో పని చేసుకుంటూ పోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. తప్పనిసరిగా కుంభరాశి వారు శనేశ్వర స్వామి దర్శనం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకొని స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజున అర్చన కానీ, అభిషేకం కానీ నిర్వహించాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయడం వల్ల ఈ కుంభరాశి వారు ఈ ద్వితీయ భావంలో జరిగేటువంటి కుజశనుల కలయిక సంచారం వల్ల ఈ 40 రోజుల కాలంలో ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది.